అందరికీ వెల్కమ్ టు మౌనికతో ముచ్చట్లు. సో ఇవాళ ఏంటిదనంటే మా ఊళ్ళో బోనాలు, దుర్గమ్మ బోనాలు. ఆ బోనాలు ఎట్లా జరిగినాయి ఏంటి అనేది చెప్పి చూసేయండి. అయితే మేము బోనం తీయలే, అంటే అత్తమ్మ వాళ్ళు తీయలే, అమ్మ వాళ్ళు తీసిర్రు. అండ్ ఈమె మా పిన్ని. సో నేను పిన్ని దగ్గరికి పోయి కొంచెంపు బోనం ఎత్తుకుంటా అంటే సరే అన్నది. ఒక 2 నిమిషాలు ఎత్తుకున్న తర్వాత నాకే ఇచ్చింది. ఆ తర్వాత నేను మా అమ్మ వాళ్ళ బోనం ఎత్తుకున్నా. మేము సొంతంగా మాత్రం తీయలే బోనం. ఎవరెవరైతే బోనాలు తీస్తారో వాళ్ళంతా ఇక్కడనే కలుసుకుంటారు. ప్రతి వాడవాళ్ళు ఇక్కడ కలిసి ఇక్కడ నుంచి అందరు కలిసి పోతారు. దుర్గమ్మ టెంపుల్ దాకా అయితే వచ్చినాము. అయితే మస్తు దూరం ఉంటుంది ఈ ఇండ్లకి, ఈ గుడి చాలా దూరం ఉంటుంది. ఎందుకంటే ఇది అడవి దుర్గమ్మ. ఇక మొత్తానికైతే అందరం అక్కడ బోనాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకున్న తర్వాత మా మా వంతున ఏదో ఒక చిన్న సాయంగా మేమైతే ఇట్లా మజ్జిగని అందించినాము. ఇట్లా మేమే కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సాయం అయితే చేసిర్రు. ఎండకి టెంట్ వేయడం కానీ, కూల్ వాటర్ పెట్టడం కానీ, పులిహోర అందియడం కానీ, ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే సాయం చేసిర్రు. అదే విధముగా మజ్జిగను అందించినటువంటి ఆదే రవితేజ చందభూమక్క వార్డు మెంబర్ గారికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఎవరెవరు ఏమేమి స్పాన్సర్ చేసారో నాకైతే కరెక్ట్ తెలియదు. సో తెలిసినైతే నేను చెప్పిన. సో తెలియని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక బోనాలు అయితే దుర్గమ్మ దగ్గర దింపిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి మన మేకను కానీ కోళ్ళను కానీ కోసుకుంటారు. ఇక అందరు ఊళ్ళల్లో ఎట్టుందో నాకు తెలియదు, కానీ మా ఊళ్ళో మాత్రం ఇట్లా డ్యాన్సులు చేస్తే మంచి ఎంకరేజ్ చేస్తారు అందరూ. అయితే ఇంకా పెద్ద పెద్దోళ్ళు కూడా మా వాళ్ళు ఎగరేటోళ్ళు, కానీ ఫుల్ ఎండ కొడుతుందని చెప్పి వెళ్ళిపోయారు మస్తు మంది. కానీ ఇంకా మస్తు ఉంటుండే వాళ్ళందరూ ఉంటే. ఉన్నది ఒకటే జీవితం కదా, మళ్ళీ మనం పుడతామో లేదో కూడా తెలియదు. ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తే అయిపోతుంది కదా. సో మనం చేసే పని వల్ల ఎవరికి నష్టం కలగకపోతే ఓకే, ఈ ఎంజాయ్ వల్ల ఎవరికి నష్టం అయితే ఉండదు కదా. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో ఎంజాయ్ చేసిన కూడా తప్పైతే దానికి ఏం చెప్పలేము, కొంతమంది అనుకుంటారు కదా. సో వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఇగో అయిపోయినాయి బోనాలన్నీ, ఎక్కడున్న అక్కడ వెళ్ళిపోయారు. ఇట్లుంది పరిస్థితి.
అందరైతే వెళ్ళిపోతున్నారు, మేమే లాస్ట్. అందరు ఎప్పుడో ఎండకు భయపడి వెళ్ళిపోయారు, కానీ మేము మాత్రం ఆ ఎండకి ఉసుకెలా కాళ్ళు కాలంగా కూడా డ్యాన్స్ చేసినాం. సో ఇక మేము కూడా పోతున్నాం. నేను ఇప్పుడు చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.